హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు కిడ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను ముందుగా లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అయితే తీసుకోవచ్చు. నేను పైన పార్ట్కి అలాగే కింద పార్ట్కి కూడా సపరేట్గా అయితే చేశాను క్లాత్ని. ఇది మనం క్లాత్స్లో తీసుకోవచ్చు. మెయిన్ క్లాత్ వచ్చి మనం ముందు లైనింగ్ అయితే తీసుకోవాలి. మీకు టేప్ మెజర్మెంట్స్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ అయితే తడి పారబెట్టిన క్లాత్ అయితే తీసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్కి కూడా. లేదా మీరు సపరేట్గా తీసుకోవాలి నెక్ పార్ట్ అనేది అనుకున్నట్లయితే సపరేట్గా తీసుకొని వేసుకోండి. నేను ఒకేసారి కట్ చేసేస్తాను డబల్ పార్ట్ని. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ని ఇప్పుడు మిడిల్కి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మిగతా క్లాత్ మనం కింద పార్ట్కి కట్ చేసుకోవచ్చు. ముందు ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్కి కట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా, ఎందుకంటే లైక్ కూడా చేయడం లేదు, కామెంట్ చేయండి. ఇప్పుడు పైన పార్ట్ వచ్చి నేను 13 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను, అంటే ఖర్చు కోసం. పైన కూడా 13 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను, అలాగే ఖర్చు కోసం 4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి డ్రా చేస్తున్నాను. నెక్ పార్ట్ వచ్చి మనకి 2.5 సరిపోతుంది. నెక్ పొడవు వచ్చేసరికి మనకి 3.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ లెంత్ వచ్చి మనకి 3 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా షోల్డర్కి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంప భాగానికి ఒక 5.5 మార్కింగ్ చేస్తున్నాను లూజ్ బట్టి. మీకు లూజ్ చూపిస్తున్నాను. మనకి 6.5 అలా అయితే సరిపోతుంది లూజ్ వచ్చి. ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నడుము లూజ్ వచ్చి 6.5 తీస్తున్నాను. ఎక్స్ట్రా అనేది మనం కొంచెం 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 5 నుంచి లోతు తీసుకుంటూ ఈ విధంగా నడుము దగ్గరికి డ్రా చేసుకోండి. షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కలర్లో ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. నేను నెక్ వచ్చి రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా. మీకు నెక్ కావాలనుకున్నట్లయితే సపరేట్గా తీసుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ కూడా. అలాగే బ్యాక్ ఓపెన్ వచ్చి మనకి ఓపెన్ కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోత్ అనేది మార్కింగ్ చేస్తుంది. ఫ్రంట్ ఇది ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మనకి కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంటుంది. ఎక్స్ట్రా సైడ్ ఎడ్జెస్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మీకు స్ట్రైట్గా కట్ చేయడం వల్ల షేప్ తెలియదు మనకి. ఇది ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ చేసుకోండి. ఇలా లోతు మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రావు. మెయిన్ ఏంటంటే మనకి చిరాకు వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఫ్రాక్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. అలాగే మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగానే సేమ్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డిజైన్ బట్టి సపరేట్ చేశాను. కరెక్ట్గా మిడిల్కి వచ్చేదండి ఈ డిజైన్. మిడిల్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. టూ సైడ్స్కి కూడా కరెక్ట్గా తీసుకొని వేసుకోండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్తో కట్ చేయగలిగితే సరిపోతుంది, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇందులో 4 ఫోల్డింగ్స్ మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, మనకి స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ ఉంటే స్లీవ్లెస్ వేసుకోండి. మీకు ఎలా వచ్చింది డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే డిజైన్ సెట్ చేశాను. మన ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనకి పెట్టుకోవచ్చు. బ్యాక్ కూడా సేమ్ ఇలాగే వేసుకోండి. మన బ్యాక్ పార్ట్ జిప్ వేసుకోవచ్చు, లేదా హుక్స్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కింద పార్ట్ని కట్ చేసుకోవాలి, అంబ్రెల్లా టాప్ని. మనం ముందు లైనింగ్ తీసుకోవచ్చు, లైనింగ్ కట్ చేసి చూపిస్తాను మీకు. మన అంబ్రెల్లా టాప్కి ఎప్పుడైనా సరే అంబ్రెల్లా అనేది కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్లో ఉంది. ఇదే క్లాత్ మనం 4 ఫోల్డింగ్స్లో, అంటే ముందు డబుల్ ఫోల్డ్ చేస్తాను. ఇదే క్లాత్ మనం కోన్ షేప్లో వేసుకోవాలి. మనకి నడుము కొలతను బట్టి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చి మార్కింగ్ చూపిస్తున్నాను. తీసుకోవాలి. షేప్ వచ్చింది చూసుకోండి. అలాగే కింద పొడవు వచ్చి మీకు ఎంత తీసుకోవాలో చూపిస్తాను. మనకి ఇది లైనింగ్ కాబట్టి నేను కొంచెం లెంత్ అనేది తగ్గిస్తున్నాను. నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ఫుల్ లెంత్ వచ్చి నేను బ్లౌజ్ టాప్ వచ్చేసరికి నేను 28 ఇంచెస్ పెడుతున్నాను. ఎక్స్ట్రా ఖర్చుతో మనకి 29 తీసుకోవచ్చు. మనకి ఫుల్గా కావాలి అనుకున్నట్లయితే లైనింగ్ మనకి నేను 29కి ఒక 1 ఇంచ్ తగ్గించి, లేదా 2 ఇంచెస్ తగ్గించి 27 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు లెంత్ అనేది 23 వరకు ఉంది. 23 వరకు మార్క్ చేసేస్తాను. ఇప్పుడు మనకి పైనుంచి ఎంత అయితే ఉందో బోన్ షేప్ క్రాస్గా తీసుకోవాలి. మనకి 33 వచ్చింది లెంత్. ఇదే 33ని మనం బోన్ షేప్లో వేసుకోవాలి. మీకు ఇక్కడ ఫుల్ చూపించడానికి వీలుగా లేదు కాబట్టి నేను వీలుగా డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. టెక్స్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది 2 ఫోల్డింగ్స్లో. ఇక్కడ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి 2 ఫోల్డింగ్స్ తక్కువ ఉంది కాబట్టి 2 ఫోల్డింగ్స్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని లాస్ట్ పైన తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా క్లాత్ యాడ్ చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, రౌండ్ షేప్ అనేది. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనం ఆ విధంగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ముందు 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోన్ షేప్లోనే వేసుకోవాలి. ఇక్కడ నేను డబుల్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాను కాబట్టి 4 ఫోల్డింగ్స్లో తీసుకుంటున్నాను. ఇదే క్లాత్ 4 ఫోల్డింగ్స్లో ఉంది. ఇదే క్లాత్ మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి ఎక్కువ ప్రిల్స్ కావాలనుకున్నట్లయితే, అంబ్రెల్లా ఎక్కువ రావాలనుకుంటే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. మనకి ఇక్కడ లూజ్ని బట్టి మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు. ఇదే క్లాత్ మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇంకెక్కడైతే సరిపోతుందో చూసుకోండి. ఇక్కడ ఒక కటింగ్ పెడుతున్నాను. ఇప్పుడు లెంత్ ఎంత తీసుకోవాలో మీకు చూపిస్తాను. మనకి 28 అయితే సరిపోతుంది. ఇంక కరెక్ట్గా 26 ఉంది. మీకు తక్కువైనా ప్రాబ్లం లేదు, ఫుల్ లెంత్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను 26కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనం ఇక్కడ కూడా కోన్ షేప్లోనే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను. అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా టాప్లో ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఫుల్ లెంత్ అనేది మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.